చామంతిని అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ మారువేషంలో ఉన్న గుణ చామంతిపై బస్సులో అఘాయిత్యం కూడా చేయబోతూ ఉంటాడు. అయితే చామంతి జేడీని తలుచుకొని జేడీ చెప్పిన సూచనల్ని మొత్తం గుర్తు చేసుకొని గుణాని చితక్కొడుతుంది. అయితే ఈ లోపలే ప్రేమ్ అక్కడికి వచ్చి బస్సుకి తన కారుని అడ్డుగా పెట్టి గుణాని మిగతా రౌడీలని చితక్కొట్టేస్తారు. అయితే ముఖం చూపించకుండా గుణ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఒక్కసారిగా చామంతి ప్రేమ్‌ని హగ్ చేసుకొని థాంక్స్ అని చెప్తూ ఉంటుంది. పద చామ్, ఇదంతా చేసింది ఎవరో తెలుసుకుందాం అని ప్రేమ్ అనడంతో వాళ్ళు ఎవరో కాదు బాబు, నిషా మనుషులే అని చామంతి చెప్తుంది. అలా చామంతి, ప్రేమ్ అందరూ కాలేజీకి వస్తారు. తరువాత ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్‌కి ఫోన్ వస్తుంది. నిషాని చామంతియే కిడ్నాప్ చేసిందని వాళ్ళ ఇంటి నుండి మాకు పోలీస్ కంప్లెయింట్ వచ్చింది. కాబట్టి మేము చామంతిని అరెస్ట్ చేయాలి అని ఫోన్ చేయటంతో, చూడండి ఈ సమస్యని మేమే సాల్వ్ చేసుకుంటాం. దయచేసి మీరు ఎంటర్ కాకండి అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటాడు. చూడండి, మాకు కంప్లెయింట్ వచ్చింది కాబట్టి మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మేము ఆఫ్టర్‌నూన్ వరకు సమయం ఇస్తాము. ఆఫ్టర్‌నూన్ లోపల నిషా ఎక్కడున్నా కనిపెట్టి మాకు ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే చామంతిని అరెస్ట్ చేసి తీరుతాము అని ఇన్స్పెక్టర్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. చూడమ్మా చామంతి, నీకు మధ్యాహ్నం వరకు సమయం ఇస్తున్నాను. నిషా ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి తీసుకురండి. లేకుంటే నిన్ను అరెస్ట్ చేస్తారంట. నేను బతిమలాడడం వల్లే ఆఫ్టర్‌నూన్ వరకు సమయం ఇచ్చారు అని ప్రిన్సిపల్ చెప్తాడు. చామ్, ఇదంతా కూడా నిషా చాలా గట్టిగా ప్లాన్ చేసింది. నిషా ఎక్కడో కాదు, మన ఇంట్లోనే ఉంటుంది. పద, ఇంటికి వెళ్ళి నిషా సంగతి తేలుద్దాం అని ప్రేమ్ అంటాడు. ఆల్రెడీ నిషా, రోజా, రమాదేవి ఇంట్లోనే కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు నేను ఎక్కడ ఉన్నానో తెలియక తలలు పట్టుకుంటారు. నా పని పూర్తయ్యే వరకు నేను అస్సలు ఎవరికీ కనిపించను, బయటికి కూడా వెళ్ళను కదా రోజా. ఆ చామంతి మాత్రం అరెస్ట్ కావాల్సిందే, లేదంటే నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సిందే అని నిషా చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, అవును అంతే కదా నిషా, ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని రోజా చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చాలా కోపంతో ఇక ఇంటి ముందు కారు ఆపి పద చామ్ వెళ్దామని చెప్తూ ఉంటే, చామంతి కూడా కోపంతో రగిలిపోతూ లోపలికి వస్తూ ఉంటారు. మరి నిషాని ఎలా బయటికి రప్పిస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.